రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ 10 సంవత్సరాలలో రేపల్లలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అన్నా? ఏదైనా ముందడుగు వేశారా? ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఎంపీ ఎవరు? వైసీపీ పార్టీ. ఏదైనా జరిగిందా? ప్రజలకు ఏమైనా మేలు చేయగలిగారా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? రైతులు బాగుపడుతున్నారా? రోడ్లున్నాయా? ఎవరు బాగుపడుతున్నారన్నా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చినట్టున్నారు కదా, రేపెళ్ళకు ఒకసారి వచ్చారా? ఏమన్నా ఒకసారి వచ్చారా? ఏం చెప్పారు? కృష్ణా నది మీద 2 చెక్ డ్యాములు కడతామన్నారు. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. అయిందా? అయిందా అన్నా? ఫిషింగ్ హార్బర్ కడతామన్నారు. పోనీ అదైనా అయిందా? రొయ్యల రైతులు ఎక్కువ అని ఇక్కడ అక్వా పార్క్ ఇస్తామన్నారు. పోనీ అదైనా చేశారా? 100 పడకల ఆసుపత్రి అన్నారు. అందుబాటులోకి వచ్చిందా? తాగడానికి నీళ్లు ప్రతి ఇంట్లో కుళాయి పెట్టి మరీ ఇస్తామన్నారు. వచ్చినాయా? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దున న్యూస్లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట, బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు, ఓట్లేయండి అని అడుగుతున్నారు. మీ సమక్షంలో అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట. తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డ్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట. తండ్రితో సమానమయ్యారంట. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్నా? ఉన్నారా ఎవరైనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టిన వాడే. ఇంకెవరు? విడుదల రజనీ తిట్టినావిడే. అందరూ ఆర్కే రోజా ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు. ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ సిపి అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా అన్నా? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు. ఈ రోజున్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళే మిగిలారు కదా. ఎక్కడున్నారు? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఇస్తున్నారా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? కనీసం మద్దతు ధర ఉందా అన్న రైతులకి? మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కదా ఓట్లేయించుకున్నారు. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు పక్కన పెట్టాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు? రైతులను మొత్తం నాశనం చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఉన్నాడా అన్నా? కనీసం పండించిన పంటకు మద్దతు ధర ఉందా? రైతన్న వాడికి విలువ ఉందా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. 5 సంవత్సరాలు అయింది. 5 సంక్రాంతులు వచ్చాయి, 5 సంక్రాంతులు వెళ్ళిపోయాయి. జాబ్ క్యాలెండర్ వచ్చిందమ్మా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? ఇక్కడ ఒక్కరికి రాలేదు.
ఏ 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు 5 సంవత్సరాల కింద ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా మళ్ళీ 2,25,000 ఉద్యోగాలు ఈ రోజుకి కూడా ఖాళీగా ఉన్నాయి. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నారా? చేశారా? చెయ్యకపోగా ఈరోజు సర్కారే స్వయంగా తయారు చేసిన మద్యాన్ని అమ్ముతుంది. భూమట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట. వీళ్ళ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ప్రజలు ఎక్కువ చచ్చిపోతున్నారు, లివరు కిడ్నీలు చెడిపోయి. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? మన బిడ్డలకు భవిష్యత్తు ఉండాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక్క రాహుల్ గాంధీ గారు మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజధాని కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మాటిచ్చి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల కోసం రైతు రుణమాఫీ, ప్రతి రైతు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి పేదిల్లు గడవడానికి ప్రతి సంవత్సరానికి 1,00,000 రూపాయలు అంటే 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ ఇల్లులు 40 లక్షలు కట్టాడో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాటిస్తున్నాం, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలు పెట్టి ఒక పక్క ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్న, మళ్ళీ ఉపాధి హామీ, కనీస వేతనం రోజుకు మినిమం 400 రూపాయలు కావాలన్న, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది.